చికెన్ కర్రీలో నేను వాటర్ లేకుండా చేస్తానండి. ఉప్పు కారం మసాలాలు కలిపి పెట్టుకుంటాను. ఆయిల్తో మసాలాలతోనే కూర అయిపోయేలాగా గ్రేవీ కర్రీ అండి. వాటర్ యూజ్ చేయను నేను. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మీకు ఈసారి ఫుల్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకేనా అండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేశాను. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేసేయండి. ఎంతమందికైనా వంట చేయగలిగిన ఓపిక నాకుంది. ఆల్రెడీ నేను కుక్నే కదా, కుక్ చేయడం నాకు బాగా వచ్చు. ఏ కూరలైనా బాగా వండుతాను. వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ. అవునండి, నేను వంట బాగా చేస్తాను. 50 మందికైనా సరే వంట చేసేయగలను. నేను ఏ డిగ్రీలు చేయలేదు, నేను పెద్దగా చదువుకోలేదు. అయినా నాకు వచ్చింది ఏంటంటే వంట చేయడం అన్నమాట. నేను హోటల్లో చేసే వర్క్ కూడా అదే. షెఫ్ ఏదో అంటారు కదా, నా భాషలో అయితే వంట మనిషి. నాకు ఇంగ్లీష్ రాదు. చికెన్ కూర బాగుందండి. ఒక చికెన్ కూరనే కాదు, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా నేను బాగా చేస్తాను. సూపర్గా ఉంది. లైక్ చేయండి, నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి ప్లీజ్.